హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీస్ ఆఫ్ నేను మీ SRB. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా ఉంది అంటే ఎక్సలెంట్ కట్, చాలా బాగా చూపించారు. మెయిన్లీ నాకు ఆ బీజియం సూపర్ గా నచ్చింది. తమన్ గారు బీజియం ఎలా కొడతారని వెయిటింగ్, బట్ ఈ బీజియం చూసిన తర్వాత నాకైతే మూవీలోని బీజియం కూడా కొడతారని హై హోప్స్ వచ్చేసాయి. సో ట్రైలర్ లో చాలా వరకు ఇంతకు ముందు వచ్చిన టీజర్ షాట్స్ ని ఎక్స్టెండ్ చేసి వదిలారు. అక్కడక్కడ కొన్ని కొత్త షాట్స్ ని మనకు చూపించారు. సో డీటెయిల్ గా ట్రైలర్ లోని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. డీటెయిలింగ్ నెంబర్ 1, మన టీజర్ బ్రేక్ డౌన్ వీడియోలో చాలా డీటెయిల్స్ చెప్పాంగా, దానికి ఎక్స్టెండెడ్ గా ఈ వీడియో అని చెప్పొచ్చు. అంటే ట్రైలర్ లో టీజర్ లోని కొన్ని సీన్స్ ని ఎక్స్టెండ్ చేశారని చెప్పుకున్నట్లుగా మన టీజర్ బ్రేక్ డౌన్ లో చెప్పినవి ఇక్కడ కూడా ఉన్నాయి. లైక్ విశాఖ యూనివర్సిటీలో నవీన్ చంద్ర గారితో బేబత్సమైన ఫైట్ ఉంటుంది అని మాట్లాడుకున్నాంగా. అండ్ ఆ ఫైట్ మొత్తం పూర్తి చేసిన తర్వాత, అంటే అక్కడికి వచ్చిన అందరినీ పండబెట్టిన తర్వాత ఇలా రాజసంగా రామ్ నందన్ ఇలా కూర్చుని ఉంటాడు. దెన్ ఇంకొక గ్యాంగ్ పెట్రోల్ బాటిల్స్ విత్ ఫైర్ ని విసురుతారు. అప్పుడు ఆ టైంలో అక్కడికి వచ్చిన S.J. సూర్య గారు ఏకే బొబ్బిలి మోపిదేవి ఇన్ ద మూవీ ఏదో దొంగ దెబ్బ తీసి రామ్ ని కొట్టి పడగొట్టి తోసినప్పుడు రామ్ లెఫ్ట్ హ్యాండ్ కి పెద్ద గాయం ఏర్పడుతుంది. ఆ రీజన్ తో రామ్ అక్కడ JCB దగ్గర ఇరుక్కుపోతాడు. దెన్ ఇలా రామ్ ముందుకు ఈవీఎం మెషిన్స్ ని ఎక్సెట్రా ని తీసుకొచ్చి తన ముందే ఆ ఈవీఎం మెషిన్స్ ని పగలగొడుతూ ఉంటాడు. అండ్ అక్కడే మనం మైక్రో ఆఫీసర్ అనే బోర్డ్ ని చూడొచ్చు. వాళ్ళనే MOs అంటారు. అంటే సెన్సిటివ్ ఏరియాలో పోలింగ్ సక్రమంగా జరుగుతుందా లేదా అని ఈ ఆఫీసర్స్ చూసుకుంటూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ అది సరిగ్గా లేకపోతే, సరిగ్గా జరగడం లేదంటే పైనున్న ఆఫీసర్కి చెప్తారు. సో అలా ఒక మైక్రో ఆఫీసర్ కంప్లైంట్ వల్ల రామ్ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. సో ఆ సెన్సిటివ్ ఏరియాలో ఈవీఎంస్ కి ఏం కాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇదంతా జరుగుతుంది. అంటే ఈ సీన్ ని బట్టి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈవీఎంస్ ని ఒక్కొక్కటి తీసుకొచ్చి ఒక స్ట్రాంగ్ రూమ్ లో పెడతారు. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ ఒక్కొక్క ఈవీఎం మెషిన్స్ లో 2000 ఓట్స్ మాత్రమే వేయగలరు. అండ్ జనరల్ గా ఒక్కొక్క ఈవీఎం లో 1500 ఓట్స్ మాత్రమే వేయనిస్తారు. అండ్ ఆ తర్వాత క్లోజ్ బటన్ నొక్కితే అది క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఓట్స్ వేయలేరు. అండ్ నెక్స్ట్ ఈవీఎం ని తీసుకొచ్చి అరేంజ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఓట్స్ స్టార్ట్ చేస్తారు. సో ఒక ఈవీఎం మెషిన్ 1500 ఓట్స్ కంప్లీట్ అవ్వడానికి మోర్ దెన్ 6.5 అవర్స్ పడుతుంది. ఎందుకంటే 1 minute లో మ్యాక్స్ 4 ఓట్స్ కి మించి ఈవీఎం మెషిన్స్ లో ఓట్స్ వేయలేరు. అండ్ 1500కి మించి వేయలేరు, ఆర్ మ్యాక్స్ 2000 మించుతో. సో అదంతా ఒక 6 to 8 అవర్స్ పడుతుంది. అలా ఒక ఈవీఎం మెషిన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఈవీఎం మెషిన్ ని తీసుకొచ్చి ఇలా స్ట్రాంగ్ రూమ్స్ లో పెడతారు. సో బొబ్బిలి మోపిదేవ్ రామ్ నందన్ ను ఆ స్ట్రాంగ్ రూమ్స్ కి తీసుకెళ్లి ఆ ఈవీఎం మెషిన్స్ యూనిట్ ని మొత్తాన్ని పగలగొడుతున్నాడు. ఎందుకంటే మేబీ ఆ ఏరియాలో తను గెలవడేమో అని అలా చేస్తున్నాడు అనుకుంటా. సో ఓవరాల్ గా ఈ సీన్ లో ఇలా జరుగుతుందని మన గెస్. డీటెయిలింగ్ నెంబర్ 2, టీజర్ బ్రేక్ డౌన్ లో మనకు ఈ ట్రైన్ ఫైట్ సీన్ ఉంటుంది అని దాని గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఈ ట్రైలర్ లో దానికి ఎక్స్టెండెడ్ వర్షన్ లాగా చూపించారు. లైక్ ఆ కటాన పట్టుకుని హెలికాప్టర్ నుండి దిగడం ఇస్ ఏ సూపర్ సీన్. సరే, అసలు వీళ్ళు ఆ ట్రైన్ లో రామ్ కోసం ఎందుకు వచ్చారు అంటే, రామ్ IAS అవ్వకముందు ఒక IPS ఆఫీసర్. సో ఆబ్వియస్లీ హీఈస్ ఎ స్ట్రిక్ట్ ఆఫీసర్. జనాలకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే దాని అంతు చూసే వరకు వదలడు. సో ఇక్కడ కనిపిస్తున్న IPS ఆఫీసర్ రామ్ రాజ్ గుట్కా గోడౌన్ లోని సరుకును సీజ్ చేసి, అంటే సీజ్ ద గోడౌన్ అని చెప్పి అందులోని సరుకును ఇలా తగలబెట్టేస్తున్నాడు. సో ఆ గ్యాంగ్ లో ఉన్న గుండంకుల్ రామ్ ని గుర్తుపెట్టుకుని రామ్ ఒక్కడిగా వెళ్తున్నాడని తెలుసుకొని, ఆర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నాడని తెలుసుకొని ఇలా అటాక్ చేయడానికి వస్తాడు. సో ఈ ట్రైన్ దగ్గర వచ్చింది ఆ గుండంకిల్ గ్యాంగే. సో ఆ ట్రైన్ దగ్గరికి వచ్చింది ఆ గ్యాంగే అని గుర్తుపట్టడానికి అదే గుండంకుల్ ని రామ్ నందన్ ఇలా పట్టాల మీద పండబెట్టి హితబోధ చేస్తున్న పిక్స్ ని మనం చూడొచ్చు. సో ఫైనల్లీ ఇక్కడ కనిపించే గుండంకుల్ ఆ గుట్కా గోడౌన్ లో ఉండే గుండంకుల్ ఇద్దరు ఒకరే. సో అందుకనే ఆ ఫైట్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సీజ్ ద గోడౌన్ మళ్ళీ కొనసాగింపు. కానీ ఈసారి IAS ఆఫీసర్ గా రైస్ గోడౌన్ మీద అటాక్ చేసి ఆ రైస్ బ్యాగ్స్ ని పట్టుకుంటాడు. దెన్ అప్పుడు కూడా సీజ్ ద గోడౌన్. సేమ్ అదే విధంగా ఇల్లీగల్ బిల్డింగ్ ని కూడా కూల్ చేస్తుంటాడు. అండ్ ఇన్ ద సేమ్ వే ఇల్లీగల్ ఇసుక మాఫియాను కూడా అడ్డుకుంటాడు. అండ్ అఫ్ కోర్స్ కాలేజ్ లో ఉన్నప్పుడు డ్రగ్ బస్టింగ్ చేశాడు. సో అదంతా మనకు క్లియర్ గా ఈ ట్రైలర్ లో చూపించారు. డీటెయిలింగ్ నెంబర్ 3, ఫస్ట్ డీటెయిల్ లో చెప్పినట్లుగా ఎలక్షన్ టైంలో ఆ రచ్చంతా జరుగుతుంది. బట్ అది ఒకచోటే కాదు, మ్యాక్స్ అన్ని పోలింగ్ స్టేషన్స్ లో బొబ్బిలి మోపిదేవ్ ఇవన్నీ చేపిస్తూ ఉంటాడు. అదే వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్స్. అండ్ ఇక్కడ ఒక పోలింగ్ స్టేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినట్లు చూపిస్తారు. అక్కడే మనకు జూమ్ చేసి చూస్తే 23/05/2024 లాగా అనిపిస్తుంది. సో హియర్ కమ్స్ ద టైమ్ లైన్ ఆఫ్ రామ్ నందన్ IAS. సో రామ్ ఉన్న టైం లైన్ ఉంది కాబట్టి వాళ్ళ నాన్న ఉన్న టైం లైన్ కూడా మనకి ఈ ట్రైలర్ లో చూపించారు. సో వాళ్ళ నాన్న పేరు అప్పన్న. సో తన టైం లైన్ వచ్చేసి, అంటే తను ఎలక్షన్స్ కోసం క్యాంపెయిన్ చేస్తున్న ఇయర్ వచ్చేసి 1993. అది క్యాలెండర్ లో క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ క్యాలెండర్ లో కనిపిస్తున్న మంత్ కోసం డేట్ 1 డే ట్యూస్డే ఏ మంత్ లో వచ్చిందని వెతికితే, అంటే ఇయర్ 1993 క్యాలెండర్ లో వెతికితే క్లియర్ గా అది రియాలిటీలో ఇయర్ 1993 లో ఉన్న జూన్ మంత్ అని వచ్చింది. అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే మంత్. సో ఆ మంత్ లో రిజల్ట్స్ వస్తాయంటే అప్పుడు బ్యాలెట్ పేపర్ సిస్టమ్ కాబట్టి దాన్ని తారుమారు చేసి అప్పన్నను ఏదైనా చేసి ఉండొచ్చు. అండ్ ఆల్సో అప్పన్న ఎవరికి ఫోన్ చేస్తున్నాడు, ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని గెస్ చేస్తే రిజల్ట్స్ కోసం ఆర్ సమ్ అదర్ రీజన్స్ వల్ల వేరే ప్లేస్ కి వెళ్ళినప్పుడు తను సేఫ్ గా చేరుకున్నాడు ఆర్
రిటర్న్ వస్తున్నాడని చెప్పడానికి ఫోన్ చేసి ఉండొచ్చు. అంటే 90s లో ఎలక్షన్స్ లో బ్యాలెట్ పేపర్ కౌంటింగ్ సిస్టమ్ మాన్యువల్ గా మనుషులతో కౌంట్ చేస్తారు. ఏ కాన్స్టిట్యుయెన్సీ లో జరిగితే ఆ బ్యాలెట్ బాక్సెస్ అన్ని ఆ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ లోకి తీసుకువెళ్లి దెన్ అక్కడ లెక్కించేవారు. సో అప్పన్నది పల్లెటూరు అయి ఉంటే అక్కడి హెడ్ క్వార్టర్స్ లో కౌంటింగ్ కోసం వెళ్ళి ఉండొచ్చు. అప్పుడు అప్పన్న మీద అటాక్ చేసి ఉండొచ్చు. బట్ ఇదే క్యాలెండర్ లో 13, 14, 15, 16 హాలిడేస్ లాగా కనిపిస్తుంది. సో ఆ డేట్స్ లో ప్రతి ఇయర్ హాలిడేస్ వచ్చేది కేవలం సంక్రాంతి పండగకి మాత్రమే. అంటే మాక్సిమం సంక్రాంతి టైంలోనే ఇలా ఆ డేట్స్ లో హాలిడేస్ వస్తాయి. సో రియాలిటీలో 1993లో అసలు ఎలక్షన్స్ జరగలేదు. బట్ 1994 డిసెంబర్ లో జరిగింది. సో డిసెంబర్ తర్వాత జనవరిలో రిజల్ట్స్ వస్తే ఆ క్యాలెండర్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. బట్ ఇయర్ తేడా వస్తుంది, అంటే మ్యాచ్ కావడం లేదు. సో మూవీ ఇస్ ఫిక్షనల్ కాబట్టి సినిమాటిక్ లిబర్టీ తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన మంత్ అండ్ ఇయర్ ని రాసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఆ ఫోన్ కాల్ టైంలో ఏం జరుగుతుందో మూవీలోనే చూడాలి, తెలుసుకోవాలి. దానికోసం ఖచ్చితంగా థియేటర్స్ కి వెళ్ళి గేమ్ చేంజర్ మూవీని చూడండి. ఎందుకంటే జస్ట్ 6 days మాత్రమే ఉంది మూవీ రిలీజ్ అవడానికి. డీటెయిలింగ్ నెంబర్ 4. ఫస్ట్ టైం బొబ్బిలి మోపిదేవి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సిచ్యువేషన్. అంటే వితౌట్ ఎలక్షన్ తను సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తుండొచ్చు అని చెప్తున్నాను. అలా ఎలా చెప్తున్నావు బ్రో అంటే, మన టీజర్ బ్రేక్ డౌన్ లో శ్రీకాంత్ గారి పేరు బొబ్బిలి సత్యమూర్తి అని డీటెయిలింగ్ లో చెప్పుకున్నాం. సో ఎస్జే సూర్య గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు బొబ్బిలి మోపిదేవి, సన్ ఆఫ్ బొబ్బిలి సత్యమూర్తి. కాదు, లేట్ బొబ్బిలి సత్యమూర్తి ఇన్ ద మూవీ. అంటే బొబ్బిలి సత్యమూర్తి అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతాడు. మేబీ మోపిదేవే సీఎం పదవి కోసం చంపేసేయచ్చు. అందుకనే ఆ ప్రమాణ స్వీకారంలో తన వెనకున్న బ్యానర్ లో బొబ్బిలి సత్యమూర్తి గారి ఆశీస్సులతో అని ఉంటుంది. అండ్ బొబ్బిలి సత్యమూర్తి సీఎం పదవిలో ఉన్నప్పుడు బొబ్బిలి మోపిదేవి అంటే ఎస్జే సూర్య గారు గనుల శాఖ మంత్రిగా వాళ్ళ నాన్న క్యాబినెట్ లోనే పనిచేస్తూ ఉంటాడు. సో ఇక్కడ సముద్రగని గారు రామ్ నందన్ చూసి షాక్ అయ్యే విజువల్స్ లో వెనకాల బ్యానర్ లో బొబ్బిలి మోపిదేవి గనుల శాఖ మంత్రి అని ఉంటుంది. అండ్ విశాఖపట్నంలో ఈ ఈవెంట్ జరగడానికి కారణం మన సముద్రగని గారికి ఏదో చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తూ ఒక ఈవెంట్ చేస్తున్న సందర్భంగా ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుంది. సో అందులో సముద్రగని గారి పేరు ప్రసాద్ అయి ఉండొచ్చు. అది ఈ బ్యానర్ లో కనిపిస్తుంది. సో శ్రీ ప్రసాద్ గారికి చైర్మన్ ప్రకటన మహోత్సవం అని అదే బ్యానర్ లో రాసి ఉంది. అండ్ అదే బ్యానర్ లో ముఖ్య అతిథుల పేర్లు అని చెప్పి మన నవీన్ చంద్ర గారి పేరు స్వామి అవ్వచ్చు, అది కూడా ఈ బ్యానర్ లోనే రాసి ఉంది. డీటెయిల్ నెంబర్ 5. అభ్యుదయ పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్ కోసం రకరకాల ప్లేసెస్ లో బొబ్బిలి సత్యమూర్తి అండ్ అప్పన్న మీటింగ్స్ జరుపుతూ ఉంటారు. సో ఆ ప్లేసెస్ వచ్చేసి గుంటూరులోని కొత్తపేట, ఇక్కడ బ్యానర్ లో రాసింది. హైదరాబాద్ లోని చార్మినార్ కాడ, కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ కాడ, రాజమండ్రి బ్రిడ్జ్ కాడ ఈ మీటింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. డీటెయిలింగ్ నెంబర్ 6. అప్పన్న పెట్టిన పార్టీ అభ్యుదయం పార్టీ అని మనకు తెలుసు. బట్ తను పార్టీ పెట్టిన వెంటనే తన గుర్తు ఇది అని ఒక గుర్తుని తయారు చేసి దాన్ని ఇలా వాళ్ళ పార్టీ ఆఫీస్ లో, అంటే మేబీ వాళ్ళ ఇంట్లోనే ఇలా రివీల్ చేసి అక్కడున్న అందరికీ ఫస్ట్ టైం వాళ్ళ పార్టీ గుర్తు ఇది అని చూపిస్తున్నాడు. అందుకనే మనకు పూలతో డెకరేషన్ చేసి పెయింట్ తో పార్టీ సింబల్ ని గోడ మీద వేయించి దాన్ని కర్టెన్స్ తో కట్టి కర్టెన్స్ ఓపెనింగ్ చేశాడు అప్పన్న. సో అలా ఆ రోజు వాళ్ళ కొత్త పార్టీకి ఆ గుర్తు వచ్చింది. నెక్స్ట్ డీటెయిలింగ్ నెంబర్ 7. టీజర్ లో చూపించిన అప్పన్న వాక్ చేసుకుంటూ వచ్చే సీన్ ఈ క్యాబిన్ లో ఉన్న వాళ్ళని కలవడానికి. సో మేబీ వాళ్ళదే ఆ ఎక్సెల్ మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ అయి ఉండొచ్చు. అంటే టీజర్ లో మనం మాట్లాడుకున్నాంగా అదే మైనింగ్ కార్పొరేషన్. సో వాళ్ళు ఆ ట్రైబల్స్ ఉన్న ఏరియాలో మైనింగ్ కోసం వస్తే అప్పన్న వాళ్ళు వాళ్ళను అడ్డుకుంటారు. సో అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ కి మనీ ఇచ్చి అక్కడ మైనింగ్ చేసుకోవడానికి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఎలా చెప్తున్నాం బ్రో అంటే, ఈ సూట్ కేసులో డబ్బులు ఉన్నాయి అండ్ దాన్ని ఒక ఆఫీసర్ కి ఆ చైర్మన్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఎలా చెప్తున్నారు అంటే, ఆ సూట్ కేసు కింద ఉన్న టేబుల్ ని అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సేమ్ టేబుల్ ని ఈ పిక్ లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో డబ్బులు ఇచ్చి అక్రమంగా మైనింగ్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నందుకు అప్పన్న వాళ్ళ ప్లేస్ కి వెళ్లి కాలు మీద కాలు వేసుకుని దర్జాగా వాళ్ళతో మాట్లాడతాడు. అండ్ ఫైనల్ గా వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగి వస్తున్న సందర్భం అది. డీటెయిల్ నెంబర్ 8. పెళ్లి మండపం నుండి రామ్ నందన్ ని తీసుకువెళ్లిపోయారు అని తెలిసి ఇక్కడ తను షాక్ అవుతుంది. అండ్ అక్కడ రామ్ ని ఉన్నపలంగా చొక్కా లేకుండా తీసుకువెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే మేబీ సీఎం వస్తున్నారని చెప్పి ఉన్నపలంగా రమ్మని చెప్పి ఉండొచ్చు. ఆర్ సమ్ అదర్ రీజన్స్ తో అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ వెహికల్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత అక్కడే పక్కనున్న మేకలను తీసుకొచ్చి చుట్టూ ఐరన్ గేట్స్ లాగా పెట్టేసి అందులో ఖైదీల్ని తీసుకువెళ్లే వ్యాన్ కేసి రామ్ నందన్ ని సంఖ్యలతో కట్టేస్తారు. అండ్ అక్కడ చుట్టూ దొమ్మిలాగా చేసి, అంటే ఆ ఏరియాలో గొడవలు జరిగాయి, కొన్ని షాప్స్ కాలిపోయాయి అని విధ్వంసం క్రియేట్ చేసినట్లుగా చేసి ఆ గ్యాప్ లో రామ్ నందన్ ని చంపేద్దామని రౌడీస్ తో ప్లాన్ చేసి ఉండొచ్చు. అందుకనే అక్కడ నవీన్ చంద్ర గారిని కూడా చూడొచ్చు. అండ్ ఫైనల్ గా అక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డీటెయిలింగ్ నెంబర్ 9. డీటెయిలింగ్ 3లో చెప్పినట్లుగా అప్పన్న బయట ఊరికి వెళ్ళిన తర్వాత తన మీద అటాక్ చేస్తే అది తప్పించుకొని మళ్ళీ ఫోన్ దగ్గరకు వచ్చి
తన వైఫ్ ని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. సో ఆ సిచ్యువేషన్ లో తను ప్రెగ్నెంట్ గా ఉన్నా తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఆ కడుపులో ఉన్నది రామ్ నందన్ అని స్టార్టింగ్ లో ట్రైలర్ చూసేటప్పుడు అనుకున్నాను. బట్ సైకిల్ మీద ఈ పిక్స్ లో అండ్ ఈ ట్రాక్టర్ దున్నే సీన్స్ లో క్లియర్ గా అర్థమవుతుంది ఆల్రెడీ వాళ్ళకు సమ్ 7 to 10 years ఏజ్ ఉన్న కిడ్ ఆల్రెడీ ఉన్నాడని. సో అదే టైంలో వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ కాబట్టి సో ఆ ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ మదర్ బ్రతుకుంటారా లేక ఉండరా, ఒకవేళ ఉంటే తనకు పుట్టింది సిస్టరా ఆర్ బ్రదరా అనేది మూవీలోనే చూడాలి. అండ్ ఈ పిక్ లో గుట్టలుగా పోస్తున్నది సాల్ట్ అనుకుంటా, అంటే ఉప్పు. అండ్ నెక్స్ట్ డీటెయిలింగ్ నెంబర్ 10. ఇయర్ 1993లో అప్పన్న ఎక్కడికో సీరియస్ గా తన పార్టీ ఆఫీస్ నుండి బయటకు వెళ్తున్నట్లుగా మనకు చూపిస్తున్నారు. అండ్ అది వాళ్ళ పార్టీ ఆఫీస్ అని చెప్పడానికి వాళ్ళ పార్టీ జెండాలు, వాళ్ళ పార్టీ తాలూకు పాంప్లెట్స్ అండ్ మెయిన్ డోర్ కి ఓ పక్క వివేకానంద గారి చిత్రపటం, ఇంకో పక్క మన పార్టీ అభ్యుదయం, మన ధ్యేయం అభ్యుదయం అని రాసుంది. అండ్ ఆల్సో అభ్యుదయ భావజాల కోసం మంచి పుస్తకాలు చదవాలి అని అభ్యుదయం పార్టీ అని ఇక్కడ రాసి ఉంది. అక్కడ రకరకాల బుక్స్ ని పెట్టి ఉంచారు. సో మేబీ వాళ్ళు అభ్యుదయం పార్టీ రూల్స్ ని ఒక రూల్ బుక్ గా మార్చి అక్కడ పెట్టుండొచ్చు. అంటే పార్టీ సిద్ధాంతాలని ఒక బుక్ రూపంలో మార్చి అక్కడ పెట్టుండొచ్చు. అండ్ ఇక్కడ నుంచిన పర్సన్ మేబీ శ్రీకాంత్ గారు అవ్వచ్చు, అంటే బొబ్బిలి సత్యమూర్తి. అండ్ నెక్స్ట్ 11. ఇది డీటెయిల్ కాదు, ఈ మూవీలో ఎమోషన్ ఇస్ ద కీ ఫ్యాక్టర్. ఎమోషన్స్ ని బట్టి ఈ మూవీ లాంగ్ రన్ ఉంటుంది. అండ్ నా వరకు గట్టిగానే పిండేసేలాగా ఎమోషన్స్ ఉంటాయని అనిపిస్తుంది. అంటే క్రింజ్ గా కాకుండా బెటర్ గా ప్రాపర్ గా శంకర్ గారి మార్క్ తో ఆ ఎమోషన్స్ ఉంటాయని అనిపిస్తుంది. దానికి ఎగ్జాంపులే మన రామ్ చరణ్ తేజ్ గారి యాక్టింగ్ ఇన్ ది సీన్స్. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ రేంజ్ లో ఇంపాక్ట్ ఇస్తాయి అనిపిస్తుంది. సో అది కానీ వర్కౌట్ అయితే ఫ్యామిలీస్ ఎగబడతారు. అండ్ ఆఫ్ కోర్స్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. విజువల్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దిల్ రాజు గారు చెప్పినట్లుగా అన్ని ఆస్పెక్ట్స్ ఇందులో ఇరుక్కుపోయి ఉన్నాయి అనేలాగానే ఈ ట్రైలర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్లుగా బీజిఎం నా వరకు తమ్మన్ గారు ఎక్స్ట్రాడినరీగా కొట్టారనిపిస్తుంది. అండ్ నేను నైట్ నుండి డీటెయిల్స్ వెతుకుతున్నాను, ఏదో ఒక డీటెయిల్ ఎక్స్ట్రాగా దొరుకుతూనే ఉంది. అందుకనే అన్ని కలగలిపి కలిసి మెలేసి 10 డీటెయిల్స్ గా కుదించాను. అందుకనే ఒక్కొక్క డీటెయిల్ లో చాలా డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయమామా, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. విషింగ్ ఎవ్రీవన్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.